ఫిరోజ్ ఖాన్ గారు మీ అభ్యర్థి దానం నాగేందర్ ప్రచారం ఎట్లా నడుస్తా ఉంది? జబర్దస్త్ హంగామా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత మూడ్ మొత్తం చేంజ్ అయింది. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ దొంగలంగా మాటల్లో ఎక్స్పర్ట్ వాళ్ళు. ఇవాళ మా మేనిఫెస్టో రిలీజ్ ఉన్నది. సో ఇప్పుడు ప్రజలు మేనిఫెస్టోకి బిలీవ్ చేస్తలేరు, భరోసా ఏం లేదు. ఎందుకంటే 10 సంవత్సరం నుంచి కేసీఆర్ మోదీ లంగా దొంగ మాటలు, జుమ్లా మాటలు, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్, అన్ని లంగా మాటలు. ఎవరు కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ ఎవరికి మద్దతు వస్తలేదు. ఏ గల్లీ కానీ బస్తీ కానీ సందు కానీ స్కూల్ కానీ హాస్పిటల్ కానీ ఎక్కడ డెవలప్మెంట్ లేదు. ఉట్టి మాటలు మాట్లాడుతున్నారు. సో సింపుల్ లాజిక్ ఏమున్నది అంటే 10 సంవత్సరంలో బీఆర్ఎస్ ఏం చేయలేదు, బీజేపీ ఏం చేయలేదు. ఒక లెక్క వేసుకుంటే 2004 నుంచి 14 దాకా యూపీఏ గవర్నమెంట్లో ఏం డెవలప్ అయింది, దాని తర్వాత 2014 నుంచి 2024 దాకా బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్లో ఏం డెవలప్ అయింది అని లెక్క చూసుకుంటే 2004 నుంచి 2014 ఫుల్ డెవలప్మెంట్ ఉన్నది. కాబట్టి 100% ఎక్కువ ఎంపీలు కాంగ్రెస్కి వస్తాయి. సికింద్రాబాద్లో తప్పకుండా మా ఎంపీ క్యాండిడేట్ గెలుస్తాడు. ఇప్పటికే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ ని బరాబర్ ఎత్తివేస్తాం, బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతున్నట్టున్నారు. ఒక ముస్లింగా ఏం చెప్తారు? దేకన్నా వాళ్ళు చెప్పేది ఏమంటే ముస్లిం రిజర్వేషన్ కాన్స్టిట్యూషనల్ రాంగ్ ఉన్నది అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక మతం పేరు మీద ఉన్నది, రైట్. ఒకవేళ మతం పేరు మీద ఉంటే దానికి ఎందుకు ఇస్తున్నారు రిజర్వేషన్? మొత్తం సచ్చార్ కమిటీ కానీ, రంగనాథ్ మిశ్రా కమిటీ కానీ, దావలా సుబ్రహ్మణ్యం కానీ, అమితాబ్ కుంజ్ కానీ, పిఎస్ కృష్ణన్ కానీ, సుధీర్ కమిటీ కానీ, కమిషన్ కానీ సర్వే చేసుకొని సోషలీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్నది అని ఇచ్చినారు. ఓకే, ముస్లిం అని పేరు అన్కాన్స్టిట్యూషనల్ ఉంటే ముస్లిం పేరు తీసేసి ఏపీజే అబ్దుల్ కలాం పెట్టు. కానీ మా రిజర్వేషన్ తీసేసి అంటే సబ్కా సాత్ ఎక్కడున్నది, సబ్కా విశ్వాస్ ఎక్కడున్నది, సబ్కా ప్రయాస్ ఎక్కడున్నది, ఈక్వాలిటీ ఎక్కడున్నది? ఎస్సీ కంటే అధ్వానం మేమున్నాం, ఓబీసీ కంటే అధ్వానం మేమున్నాం, ఎస్టీల కంటే అధ్వానం మేమున్నాం. సో ఏం ప్రూఫ్ చేయాలి అనుకుంటున్నాను? పొలిటికల్ పోలరైజేషన్ చేయాలి అంతే. హిందుత్వ మాట్లాడాలి, రామ్ మాట్లాడాలి, అదే స్టోరీ నడుస్తుంది. డెవలప్మెంట్ మాట్లాడు కదా రాబాయ్. మైక్ పట్టుకొని ఎప్పుడు నరేంద్ర మోదీ పరేషాన్ అయితే చైనా పాకిస్తాన్ అదే మాట్లాడతారు. డెవలప్మెంట్ ఎక్కడ చేసినారు? ఇక్కడ తెలంగాణలో కిషన్ రెడ్డి సాబ్ వెరీ గుడ్ యూనియన్ మినిస్టర్. తెలంగాణకి నువ్వేం చేసినావా? చల్ సికింద్రాబాద్కి ఏం చేసినావా? పక్కా పెట్టేయి. నాంపల్లికి ఏం చేసినావా? కొద్దిగా నువ్వు నాకు చెప్పు. నాంపల్లికి ఇది నేను డెవలప్మెంట్ చేసినా అని కిషన్ రెడ్డి గారు మీరు నిరూపిస్తే నేను నాంపల్లిలో ప్రచారం చేయను. అట్లాంటి పరిస్థితిలో వీళ్ళు మొత్తం మీడియాకి మొత్తం ఒక వెహికల్ లాగా మారినారు. అన్ని మీడియాలు ప్రచారం చేస్తారు. అందరు మీడియాలకు నేను అడుగుతా, ఏం ప్రచారం చేస్తున్నారా? ఏం ప్రొపగండా చేస్తున్నారు? గ్రౌండ్ రియాలిటీ వేరే ఉన్నది. మీరు టీవీలో ఏం చూపిస్తారా భయ్? గెలుస్తారా మీ అభ్యర్థి దానం నాగేందర్ సికింద్రాబాద్లో గెలుస్తారా? ఏదైనా డౌట్ ఉన్నది నీకు? డౌట్ ఉంటే చెప్పు. సిట్టింగ్ అభ్యర్థి నేను గెలుస్తా, 10 ఏళ్ల పాటు అభివృద్ధి జరిగింది నరేంద్ర మోడీ పరిపాలనలో, మళ్ళీ నేనే గెలుస్తాను కిషన్ రెడ్డి. అభివృద్ధి కాలేదు అని కిషన్ రెడ్డి ఓడిపోతాం. సింపుల్. అభివృద్ధి ఎక్కడున్నది చూపిమని చెప్తున్నా. ప్రజలకి కూడా అదే అడుగుతున్నాం. సింపుల్. లోవర్ మిడిల్ క్లాస్ కానీ, మిడిల్ క్లాస్ కానీ, బిలో పావర్టీ లెవెల్ కానీ ఒకటి అడుగుతున్నాం. ఏదైనా మీ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది అంతే. ఉద్యోగాలు రాలేదు, ప్రైజ్ నెత్తి మీద ఉన్నది, ఇల్లు ఎవరికి రాలేదు. ఏం డెవలప్ అయింది? బేటీ బచావ్ బేటీ పడావ్ ఎక్కడున్నది? మిజోరాం. ఇట్లాంటి 100 చెప్తా నేను. పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా చెప్తా ఈ ఎండలో. సో సింపుల్ స్ట్రేట్ ఒకటే. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చెప్పిన మాటలు అమలు చేసినారా? చేయలేదు. కాబట్టి తెలంగాణలో మేము ఆఫ్ఘానా ఎట్లా తెచ్చినాం, ఈ కేసీఆర్ ఫాల్తున్నా కొడుకు బంగారు తెలంగాణని చిప్ప తెలంగాణ చేస్తున్నారు. మీరు ఈ మాటల్లో రాకండి అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి ఓట్లు వేసినారు. ఇట్లనే ఇప్పుడు ఆఫ్ఘానా చేస్తున్నాం. ఇండియా బ్లాక్కి వేయండి, కాంగ్రెస్ పార్టీకి వేయండి. ఏదైనా డెవలప్మెంట్ కావాలి అంటే, మీ ఫ్యూచర్ కావాలి అంటే, ఏ కులం ఏ మతం కానీ సామాజిక న్యాయం ఎక్కడుంటుంది అంటే, యునైటెడ్ లీడ్ ఎక్కడుంటుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. మెహర్బానీ చేసుకొని మీకు తీసుకురండి. ఈ మొత్తం నెత్తి నొప్పిలు తీసేయండి. ఒక్కసారి ఎండలో నిలవండి. 2-3 అవర్స్ మీరు చేసేస్తే 5 years మేము డెవలప్మెంట్ తీసుకువస్తామని ప్రజలకి చెప్తున్నాం.
అందరు గట్టిగా మా మాట నమ్ముతున్నారు, ఎందుకంటే వాళ్ళ జిందగీ పరేషాన్ ఉన్నది కాబట్టి. ఆ జుమ్లా కానీ, ఆ మేనిఫెస్టోలో చెప్పిన మాటలు కానీ, ఆ పబ్లిక్ మీటింగ్లో చెప్పింది కానీ ఒకవేళ అమలైతే అసలు కాంగ్రెస్ ఏం వాల్యూ లేదు. మా ముఖ్యమంత్రి ఉన్న తర్వాత, కాంగ్రెస్ పార్టీ ఉన్న తర్వాత, గవర్నమెంట్ మషనరీ ఉన్న తర్వాత, పోలీస్ మాతో ఉన్న తర్వాత, అందరు మా ఉన్న తర్వాత కూడా మేమేం చేయలేం. కానీ వాళ్ళు చేయలేదు కాబట్టి 100% తెలంగాణలో కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్.